నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పశ్చిమాసియా దేశాలను కలవరపెడుతోంది. వార్ కేవలం 2-3 దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలను కూడా ఇందులోకి లాగింది. ఇజ్రాయెల్ యుఎస్ దాడులకు ప్రతీకారంగా కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ వంటి దేశాల్లోని యుఎస్ మిలిటరీ బేస్లపై ఇరాన్ క్షిపణులు దాడులు చేస్తోంది. అయితే ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నెమ్మదిగా ఒంటరవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయన్నది టాక్ గా వినిపిస్తోంది. ఇప్పటి వరకైతే ఇరాన్ వైపు ఉండే దేశాల లిస్టు చాలా తక్కువగా ఉంది. ఇరాన్ ప్రాక్సీలు అయిన లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఇరాన్ వైపు ఉండే రష్యా, చైనాలు అమెరికా, ఇజ్రాయెల్ను కాదనే పరిస్థితి కూడా ఉందన్నది మరొక ప్రచారం. రష్యా, చైనాలు కేవలం సైనిక సహకారాన్ని ఇరాన్కు అందిస్తాయన్నదే టాక్. రష్యా మాత్రం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ట్రంప్ అసలు రంగు బయటపడిందని విమర్శించింది. యుఎస్ఏది కేవలం 249 ఏళ్ల చరిత్ర కలిగి ఉందన్న రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ ఇరాన్కు మాత్రం 2500 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఇక ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న పాకిస్తాన్ కూడా ఇప్పుడు ధైర్యం చేయకపోవచ్చున్నది టాక్. గతంలో ఇజ్రాయెల్ దాడి సమయంలో ఇరాన్కు సహాయం చేస్తామని పాక్ ప్రకటించింది. అయితే మారిన పరిస్థితుల మేరకు యుద్ధంలో అమెరికా నేరుగా ఇన్వాల్వ్ కావడంతో పాక్ ఆ సాహసం చేయకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. సహజంగా నాటో సభ్య దేశాలు అమెరికాకు సపోర్ట్ చేస్తాయన్నది బహిరంగ రహస్యం. ఈ దాడుల కారణంగా సౌదీ, ఖతర్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు అమెరికా వైపు నిలబడతాయి. ప్రతి దాడులు కూడా చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేకున్నా ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి గల్ఫ్ దేశాలకు ఉంది. ఎందుకంటే అమెరికాతో ఉన్న స్నేహ సంబంధాలే అంటున్నారు విశ్లేషకులు. ఇక జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలు మొదటి నుంచి తప్పుపడుతూ ఉన్నాయి. ఇక భారత్, ఇటలీ వంటి దేశాలు మాత్రం తటస్థంగా ఉంటున్నాయి. భారత్కు ఇజ్రాయెల్, ఇరాన్ రెండు సన్నిహిత మిత్ర దేశాలే కావడం దీనంతటికీ కారణం అంటున్నారు విశ్లేషకులు. దేశాల మధ్య సమస్యను దౌత్య మార్గాల్లో పరిరక్షించుకోవాలని భారత్ చెబుతోంది. భారత్ మాదిరిగానే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు వార్పై తటస్థ వైఖరిని అవలంబించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దీనంతటికీ కారణం కూడా ఉంది. సైనిక ఆయుధ సంపత్తిలో అమెరికా బలమైన దేశమన్న టాక్ ఉంది. దీంతో అమెరికా జోలికి వెళ్లకపోవటమే ఉత్తమమన్న ధోరణి పలు దేశాల్లో ఉంది. అందులో భాగంగానే రష్యా, చైనా ధైర్యం చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక చైనా, రష్యాలు అమెరికాకు భయపడుతున్నాయా? అదేవిధంగా ఆర్థికంగా, సైనికంగా అమెరికాను ఢీకొట్టలేవా? వార్లో చైనా, రష్యా ఎందుకు దూరంగా ఉన్నాయి? గొడవలో దూరం ఎందుకులే అనుకుంటున్నాయా? తమ దాకా వస్తే చూస్తాంలే అనుకుంటున్నాయా? అదేవిధంగా చైనా, రష్యా మౌనం అమెరికాకు ఆయుధంగా మారిందా? ప్రపంచం రెండుగా విడిపోయిందా? రష్యా, చైనాలు ఒకవైపు, ఇతర అగ్రరాజ్యాలు మరొక వైపు ఉన్నాయా? ప్రపంచంలోని ఆయిల్ నిక్షేపాలను గుప్పెట్లో పెట్టుకొని రష్యా, చైనాలను కట్టడి చేయాలని అమెరికా చూస్తోందా? అసలు రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతుగా ఎందుకు రాలేదు? కేవలం ఖండన ప్రకటనకే ఎందుకు పరిమితమయ్యాయి? ఇదే ఇప్పుడు చాలా వరకు చర్చకు వస్తున్నాయి. ఇక 3 దేశాలకే పరిమితమైన ఈ వార్ కాస్త ఇప్పుడు మరికొన్ని దేశాలకు కూడా ఈ వార్ అనేది విస్తరించింది. చాలా వరకు కూడా మిడిల్ ఈస్ట్ లో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్తో కూడా మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. నర్రా విజయ్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయ్ గారు. ఎట్లా చూడాలి అంటే మొత్తంగా యునైటెడ్ స్టేట్స్ సైనిక శక్తి ముందు కూడా ప్రపంచం అంటే ఒకే వైపు కూడా నడిపిస్తుందన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తుంటే అందరూ యుఎస్కే సపోర్ట్గా నిలిచిన పరిస్థితి.
ఒంటరి అయిపోయినట్టుగా అనిపించింది ఇరాన్. వాస్తవానికి అదే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి కంట్రీ కంట్రీస్ అన్ని కూడా ముస్లిం కంట్రీస్ కావచ్చు, మిగతా కంట్రీస్ 18 దేశాలు ఆ, ఏవి కూడా ఇరాన్కు అనుకూలంగా లేనటువంటి అంశం. పూర్తిగా అమెరికా స్థావరాలు ఉన్నాయి. అమెరికా సైనిక స్థావరాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వటం జరిగింది. పూర్తిగా అమెరికన్ స్థావరాలు అమెరికాకు అనుకూలమైనటువంటి విధానాలే ఉన్నది. ఇరాక్ పని అయిపోయింది. ఇరాన్కు సంబంధించినటువంటిది అమెరికాకు నిరంతరం వ్యతిరేకంగా ఒప్పందం కానించి, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినట్టు ఇజ్రాయెల్ తోటి ఉన్నటువంటి తగాదాలు, ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటిది. ఇరాన్కు సంబంధించినటువంటి ప్లస్ ఇంకొక చారిత్రాత్మక ఇష్యూస్ ఎట్లున్నాయంటే, ప్రస్తుతము అమెరికాకు సంబంధించినటువంటి డాలరు ఆ, పతనం కాకుండా చూసుకునేటువంటి ఉనికి పోకుండా తమ ఆధిపత్యం కొనసాగే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆ ప్రయత్నాల్లో ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతుందనే కోణం కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల అనేక నివేదికలు, అటువంటి అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్నటువంటి ఏంటంటే 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఒక కరెన్సీ మారకం సంబంధించినటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నటువంటి డామినేషన్ తగ్గుతున్నటువంటి కూడా జరిగింది. అంతకుముందు దాదాపు ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ నుంచి 100 సంవత్సరాలుగా డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది ప్రపంచంలో. అంతకుముందు 100 సంవత్సరాలు బ్రిటన్కి సంబంధించినటువంటి పౌండ్ కొనసాగింది. అంతకుముందు 100 సంవత్సరాల్లో ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఫ్రెంచ్కి సంబంధించినటువంటి కరెన్సీ ఆధిపత్యం ప్రపంచం మీద కొనసాగినటువంటి ఆధిపత్యం చెలాయించినటువంటిది. ఈ 100 సంవత్సరాల్లో మార్పు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఎక్కువగా 80-90% డాలర్ వినియోగం ఎక్కువగా ఉన్న ప్రపంచము ఈ మధ్య కాలంలో దాది 40% మారిపోయింది. దాదాపు 60% మాత్రమే డాలర్ వినియోగము, డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది. మరింత ఆధిపత్యం కనుక తగ్గితే అమెరికన్ సంబంధించినటువంటి రాజకీయ, ఆర్థిక, సోషల్గా అన్ని వ్యాపారంగా ఆధిపత్యం తగ్గే అవకాశాలు ఉంటాయనే ఒక ముందు చూపుతో ఉన్నటువంటి అమెరికా తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఆయిల్ మీద ముఖ్యంగా పశ్చిమాసియా కంట్రీస్ మీద ఆధిపత్యం కనుక స్థిరంగా ఉన్నట్లయితే డాలర్కు, అదేవిధంగా ఆయిల్కి సంబంధించినటువంటి నియంత్రణ పూర్తిగా తమ చెప్పు చేతల్లో ఉంటుంది. డాలర్ మారకంతో చేయొచ్చు అనేది. అందుకు ఇరాన్ పూర్తిగా సహకరించటం లేదనేది మనకు కనిపిస్తున్నటువంటిది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో దారి తెచ్చుకోవాలనేది, అది అణు ఒప్పందం కావచ్చు, ఇంకో రకమైనటువంటి అణు సంబంధించినటువంటి చెప్తున్నప్పటికీ ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్తున్నప్పటికీ అంతర్లీనంగా ఇది మెయిన్ రీజన్ ఇదే కనిపిస్తున్నటువంటిది. తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అంటే ఆ ఇరాన్కి సంబంధించినటువంటి పరిపాలకులను మార్చి ప్రజాస్వామ్యంగా ఎన్నికవుతున్నటువంటి నేతలని అక్కడ పెట్టే ఒక ప్రయత్నం అమెరికా చేస్తున్నటువంటిది. వాళ్ళు చెప్పినట్టు అటువంటి ప్రభుత్వం ఉన్నట్లయితే ఎందుకంటే పశ్చిమాసియాలో అన్ని కంట్రీస్ అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి. ఇది కూడా వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించవచ్చు. నెక్స్ట్ పూర్తి ఏషియా మీద చైనా, మన రష్యా కావచ్చు, అదేవిధంగా ఇండియా, అదేవిధంగా ఉత్తర కొరియా, ఈ దేశాలకు సంబంధించినటువంటిది నెక్స్ట్ ఆధిపత్యం ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పశ్చిమాసియా మీద కనుక ఆధిపత్యం ఉంటే నెక్స్ట్ ఆసియా మీదకి రావచ్చు అనేటువంటిది ఉంది. అది పరిణామం ఉంటుంది, భవిష్యత్తు కాలం డిసైడ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఎలక్షన్స్, అమెరికాలో రాజకీయంగా ఏంటంటే రేపు నవంబర్లో మధ్యంతర ఎన్నికలు కూడా ఉన్నాయి. మధ్యంతర ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ట్రంప్ మీద కొంత వ్యతిరేకత కావచ్చు, ర్యాలీలు ఈ మధ్యకాలంలో ర్యాలీలు తీశారు, అనేక రకమైనటువంటి ఒక వ్యతిరేకత పెరుగుతుందని వస్తున్నటువంటి సమయంలో అక్కడి ప్రజల్లో మధ్యంతర ఎన్నికల్లో కనుక ట్రంప్ పార్టీ ఓడిపోతే రాజకీయంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆ రాజకీయంగా మేము అంతర్జాతీయంగా దేశాన్ని ఆధిపత్యాన్ని ఉంచే విధంగానే ఆ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు, వామపక్ష శక్తులే కావచ్చు, ఒబామాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి డెమోక్రాట్స్ అంతా కూడా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఎలక్షన్లో తన ఆధిపత్యం ఉండడానికి, ఎన్నికల్లో గెలవటానికి కూడా ఈ యుద్ధాన్ని ఉపయోగించుకోవచ్చు. అమెరికాను
గ్రేట్ అగైన్ అమెరికా అని నేను తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వీళ్ళు అడ్డుకుంటున్నారు అనేది ఈ అంశాలన్నీ కూడా మనం ఆ, పరిగణలోకి తీసుకొని ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. డాలరు ఆర్థిక రాజకీయ వ్యాపార అన్ని రకాల ప్రయోజనాలతోటి ఈ పశ్చిమాసియా ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ ఢీకొట్టలే, ప్లస్ ఇరాన్ లో కూడా ఏంటంటే అక్కడ పబ్లిక్ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ రోజు అమెరికాలో కూడా ఇరాన్ ప్రభుత్వ అధినేతను చంపినందుకు, ఆ ప్రభుత్వాన్ని మారుస్తున్నందుకు ఆ అమెరికాకు అనుకూలంగా పెద్ద ర్యాలీ తీసినటువంటి ఇరాన్ పౌరులు, అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్ పౌరులు కూడా అమెరికాలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆ కోణంలో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శేషు గారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క సైనిక శక్తి ప్రపంచానంతటి కూడా ఒకే వైపుగా నడిపిస్తుంది. ఇంకొకటి అంటే గతంలోనే అంటే యురేనియం నిల్వలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా గతంలో ఈ అమెరికా సపోర్ట్ చేసింది ఆ తయారీకి సంబంధించి ఇరాన్కి. బట్ ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుంది? గతంలో చాలా వరకు ఇజ్రాయెల్తో యుద్ధం జరిగిన 12 రోజుల పాటు కూడా ఏవైతే టాక్స్ నడిచాయి బట్ జరగలేదు. వాళ్ళ యుద్ధం కూడా అంటే కొంత జరిగింది, బట్ తర్వాత కూడా టాక్స్ ఖమేనీ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మొత్తంగా కూడా ఈ యుద్ధం అనేది వచ్చింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు ఖమేనీ హతం అవ్వటం వల్ల ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఇంకొకటి మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు సపోర్ట్గా అమెరికాకి సపోర్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నచ్చకపోయినా ఇజ్రాయెల్ నచ్చకపోయినా కొంత సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ ఇరాన్కి అంతా కూడా వ్యతిరేకం అయిపోయారు ఇప్పుడు. ఇప్పుడు ఇరాన్ కి వాళ్ళు వ్యతిరేకం అనేది ఇప్పుడే కాదు కదా, గతంలో అమెరికా తోటి వాళ్ళందరూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు స్నేహం చేస్తున్నారు కాబట్టే వాళ్ళ దేశాల్లో అమెరికన్ బేస్లు ఏర్పాటు చేసుకున్నారు కదా. అందుకే ఇరాన్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఎవరితో మొదలుపెట్టింది? ఇజ్రాయెల్ టెల్ అవీవ్ పైన ఎలా క్షిపణు దాడులు మొదలుపెట్టిందో మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా దేశాల పైన కూడా 8 దేశాల పైన ఒకటేసారి టార్గెట్ వాళ్ళు అమెరికన్ బేస్ల పైన టార్గెట్ చేశారు. ఒమన్ తో సహా మొదటి రోజు ఒమన్ దాడి చేయకపోయినా చెప్పండి సార్ చెప్పండి, కంటిన్యూ చేయండి. మొదటి రోజు ఒమన్ పైన దాడి చేయకపోయినా నెక్స్ట్ డే ఒమన్ పై కూడా దాడి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. అందుకని వాళ్ళ మధ్య ప్రాంతంలో ఒక్క ఇరాన్ మాత్రమే అమెరికాకి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం స్పష్టమైంది వాళ్ళ దాడులతోటే. మిగతా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా పోస్టుల పైన అమెరికా బేస్ల పైన దాడి చేస్తుంది. అయితే ఇక్కడ దీంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా టార్గెట్ రీచ్ అయిపోయింది. అమెరికా టార్గెట్ ఏంటి అని అంటే అమెరికాని ఇజ్రాయెల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అటు హౌతీలను హెజ్బుల్లాలను ఇటు హమాస్ కి మద్దతుగా నిలిచినటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి అయతుల్లా ఖొమైనీ ప్రభుత్వాన్ని కూలదోయటం ఒకటి, అయతుల్లా ఖొమైనీని చంపివేయటం. గత ఫస్ట్ డేనే వాళ్ళు టార్గెట్ రీచ్ అయిపోయారు కాబట్టి ఇక ఇప్పుడు జరిగేదంతా కూడా ఇరాన్ లో నెక్స్ట్ ఏంటి అనేటటువంటి దానిపైన అమెరికా తన ఆధీనంలోకి ఇరాన్ కూడా తీసుకుంటే సంపూర్ణమవుతుంది. మధ్య ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పైన తన పెత్తనం సంపూర్ణంగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇరాన్ లో ఏర్పడేటటువంటి ప్రభుత్వం మళ్ళా ఖొమైనీకి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ లేకపోతే ఖొమైనీ రెండో కుమారుడో లేకపోతే IRGCకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా తమ చెప్పు చేతల్లో ఉండేటటువంటి వర్గాలను ఇరాన్ లో కూర్చోబెట్టాలి. ఇరాక్ లో వాళ్ళు చేసిన ప్రాక్టీస్ అదే కదా, మీరు లిబియాలో వాళ్ళు చేసిన ప్రాక్టీస్ అదే కదా, సిరియాలో వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీస్ అదే కదా. కాబట్టి ఇరాన్ లాంటి ఒక బలమైనటువంటి దేశంలో కూడా అదే ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ప్రయోజనాలు రక్షించబడతాయి. ఒకటి భవిష్యత్ ప్రయోజనాలు ఏంటది? 2 ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తున్నారు. ఒకటి ఏంటి అని అంటే ఇజ్రాయెల్ కి థ్రెట్ ఉండకుండా చూసుకోవటం శాంతి భద్రతల విషయంలో. అటు హౌతీలకు ఇటు హెజ్బుల్లాలకు హమాస్ కి ఎంతో కొంత ఆర్థిక సహాయము ఆయుధాల సహాయం చేస్తున్నటువంటి ఇరాన్ ని చేతుల్లోకి తీసుకుంటే ఆ విధంగా అదొక ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే ఎందుకు వెనజువెలా అధ్యక్షుడు మదురోని పట్టుకొని వచ్చారు? ఆయనపై చూపించిన కారణం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి? వెనజువెలాలో ఉన్నటువంటి చమురుని మేము అమ్ముకుంటామని ట్రంప్ చెప్తున్నాడు. అంటే ఇవాళ దేశంలో 3 దేశాలు చమురు పైన అటు ఉత్పత్తిలో ఇటు సేల్స్ లో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి వెనజువెలా ఉంది, రెండోది అమెరికా ఉంది, మూడోది ఇరాన్ ఉంది. బట్ ఈ ఇరాన్ కూడా వాళ్ళ వైపుకు తీసుకొని అక్కడ ఉన్నటువంటి చమురుని అక్కడ ఉన్నటువంటి క్రూడ్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ప్రపంచం మొత్తాన్ని ఈ ఇన్పుట్ తోటి శాసించవచ్చు అనేది అమెరికా యొక్క
ఒక బలమైనటువంటి ఆకాంక్ష. దాంతో వాళ్ళ డాలర్ ని బలోపేతం చేసుకోవాలనేటటువంటిది. డాలర్ ఇప్పుడు మన రూపాయి ఎట్లా పడిపోతుందో డాలర్ విలువ కూడా పడిపోతుంది. కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవటం ఒకటి, తర్వాత ప్రపంచం పైన ఆధిపత్యం చెలాయించడానికి చమురు అనేటటువంటి ఒక ఇన్పుట్ ని ఆయుధంగా వాడుకోవటం ఒకటి, రెండోది ఈ మిడిల్ ఈస్ట్ పైన పూర్తి గుత్తాధిపత్యం చేసుకొని ఇప్పుడు ఒక సంకేతం ప్రపంచానికి పంపించారు. ఏం పంపించారు అని అంటే, అమెరికాతో పెట్టుకుంటే గిట్లనే ఉంటదని, అమెరికాతో పెట్టుకుంటే ఇరాన్ కి ఎట్లయితే జరిగిందో మీకు కూడా అలానే జరుగుతుందని ఆ మిగతా 5 కంట్రీకి, ఎన్ని కొలంబియాకో లేకపోతే కంబోడియా, కొలంబియా కంట్రీకి, లేకపోతే గ్రీన్లాండ్ కి, ఐర్లాండ్ కి, మెక్సికోకి, కెనడాకి, వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే కదా. వాటితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల పైన ఏదో ఒక విధంగా ఒత్తిడి చేస్తుంది కదా అమెరికా. ట్రేడ్ డీల్స్ విషయంలో గానీ, ఆయుధాల ఒప్పంద విషయాల్లో గానీ, మిగతా విషయాల్లో గానీ. అంటే వాటిని ఈ సంకేతాలతోటి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ దేశాలను కూడా లొంగ తీసుకొని అమెరికా ప్రయోజనాలను కాపాడుకునే విధంగా అమెరికాని ప్రపంచంలో మరింత బలమైనటువంటి దేశంగా నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే కదా ట్రంప్ ఎత్తుగడలను వేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇరాన్ లో వాళ్ళు ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయారు. ఖొమైనీని చంపటంతో వాళ్ళు రీచ్ అయిపోయారు. ఇప్పుడు రెండో టార్గెట్ ఇప్పుడు కొత్త అంటే లీడర్షిప్ ఏదైతే ఉందో ఇరాన్ లో, వాళ్ళతో కూడా చర్చలకు సిద్ధం అంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ లక్ష్యం సాధించే వరకు కూడా ఇదంతా కూడా వెడుతుంది, ఇదంతా యుద్ధం ఆగదని అంటాడు. మరి ఆయన ఫస్ట్ రీచ్ ఖమేనీని చంపటం అది జరిగిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఖమేనీ హతం అయ్యాక నిజంగా ఇరాన్ అనేది ఈ డీల్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నా ఆ డీల్ కి వస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని పరంగా కూడా ఒంటరి అయిపోయారు కాబట్టి మానసికంగా కొంచెం స్థైర్యం కూడా సరిపోదు వాళ్ళకి. మీరు అడిగిన ప్రశ్నల్లో ఒక 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటనంటే, ఇరాన్ ప్రభుత్వము మాతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది, మేము కూడా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటున్నారు. ఈ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రతిపాదన రష్యా నుండి, చైనా నుండి వచ్చింది. మీరు ఇరాన్ తోటి చర్చలు జరుగుతున్న సందర్భంలోనే చర్చల నియమాలను అతిక్రమించి ఇరాన్ పైన దాడి చేయటము తప్పు అని ఒకటి ఖండించటం. మొట్టమొదటి పుతిన్ ఖండించాడు, తర్వాత దాంతో పాటు చైనా కూడా జాయిన్ అయిపోయింది. రెండోది ఏంటి అని అంటే, వాళ్ళు పెట్టినటువంటిది ఇరాన్ లో ప్రభుత్వం మారాలని కోరుకోవటం తప్పు అనేటటువంటి సంకేతం కూడా ఇస్తే, ఇవాళ ఇరాన్ లో ఖొమైనీకి సంబంధించినటువంటి IRGC గాని, లేకపోతే ఖొమైనీ రెండో కుమారుడు ముజ్దాబా గాని అక్కడ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ట్రంప్ తోటి చర్చలు జరుపుతారా? ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద నష్టం జరిగింది కదా ఇరాన్ కి సుప్రీం కమాండర్, సుప్రీం లీడర్ చనిపోయారు. ఇరాన్ ని అంత స్థాయిలో దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు అదే ఖొమైనీ వారసులు అక్కడికి వస్తే అమెరికా తోటి ఎట్లా చర్చలు జరుపుతారు అనేటటువంటి ఒక సందేహం అయితే, రెండోది ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మార్పు జరిగితే, అక్కడ అధికార మార్పిడి జరిగితే, ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టుకుంటే, ఉదాహరణకు 1941లో ఆ దేశాన్ని పరిపాలించి ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి మహమ్మద్ రజా షా పహల్లవీకి సంబంధించినటువంటి ఇప్పుడు రజా పహల్లవి కూడా అక్కడ అధికారం కావాలని అడుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మళ్ళా అధికారం అప్పచెప్తే, గతంలో అమెరికా తొత్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అమెరికా ప్రయోజనాలను కాపాడతారు కదా. కాబట్టి ఇప్పుడు అమెరికా ముందున్న సవాల్ ఏంటి అని అంటే, ఖొమైనీకి వారసులను, ఖొమైనీకి సంబంధించినటువంటి IRGCకి సంబంధించినటువంటి వాళ్ళను అధికారంలోకి రాకుండా చేయటం ఒకటి, వాళ్ళ సొంత ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేయటం ఒకటి. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలుగా మనం చూడాలా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలండి. మనకి ఇరాన్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు గుర్తుంది, సెకండ్ డే నాడు, మాకు ఎవరి సహాయం అవసరం లేదు, మేము ఒంటరిగా పోరాడగలుగుతాము అమెరికా పైన అని అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, ఇప్పుడు రష్యా, చైనాలు మద్దతు ఇవ్వాల్సినంత స్థాయిలో ఇవ్వట్లేదు. బట్ అమెరికా దాడులను ఖండిస్తున్నారు తప్ప, ఇప్పుడు ఇజ్రాయెల్ పక్కన పెట్టుకొని అమెరికా ఏ విధంగానైతే ఇరాన్ పైన దాడి చేసిందో, ఇరాన్ ని చైనా, రష్యాలు ఆ స్థాయిలో కాపాడటానికి ముందుకు రాలేదు ఈ రోజు వరకు కూడా. బట్ వాళ్ళు తప్పు అని ఖండిస్తున్నారు. ఇరాన్ ఎందుకంటే వ్యూహాత్మకంగా ఎందుకు ఈ 2 దేశాలు కూడా అట్లా ఉండిపోయాయి? అదే ఇప్పుడు ఏంటనంటే, రష్యాకు ఒక సమస్య ఉంది, రష్యాకు ఉక్రెయిన్ సమస్య ఉంది, మళ్ళీ ఇది ఒక కొత్త సమస్య యాడ్ అవుతుంటది. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి, తర్వాత చైనాకు ఉన్నటువంటి సమస్యలు చైనాకున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ కి మద్దతు ఇచ్చేటటువంటి స్థాయి ఉంటే ఇరాన్ పోరాడగలుగుతుంది. బట్ ఇప్పుడు మీరు ఉక్రెయిన్ ఎలా పోరాడగలుగుతుంది రష్యా పైన? 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా పైన పోరాడగలుగుతుంది అని అంటే, దట్స్ సపోర్ట్ బై ది యూరోపియన్ కంట్రీస్, దట్ సపోర్ట్ బై ది అమెరికా.
వాళ్ళ మద్దతు, ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ వాళ్ళ మద్దతుతోటే వాళ్ళు పోరాడగలుగుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడో చేతులెత్తేయాల్సింది. ఇవాళ ఇక్కడ కూడా ఇరాన్ ఇప్పటికీ అమెరికా పైన, జెరూసలం పైన, టెల్ అవీవ్ పైన, తర్వాత మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా పోస్టుల పైన, బేస్ల పైన దాడి చేస్తుంది. వాళ్ళ సొంత పవర్ తోటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటే చేస్తుంది. బట్ ఖండన వరకే రష్యా, చైనాలు పరిమితం అయిపోయినాయి తప్ప ఇంకో అడుగు ముందుకేసి ఇరాన్ కి ఏ విధంగా సహాయపడాలి, ఇరాన్ లో ఆ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి వీళ్ళ ప్రయత్నాలు ఏంటనేది మొదలు కాలేదు. కానీ అంటే అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఖొమైనీ వారసులను రాణిస్తారా? మరి అక్కడ జరుగుతున్నది ఏంటి? ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి? ప్రపంచ మీడియా మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది ఏంటి తెలుసా? అయతుల్లా ఖొమైనీ అనేటటువంటి వాడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడు, అణువాయుధాలను తయారు చేయడానికి సిద్ధపడుతున్న క్రమంలో మేము ఈ దాడులు చేశామనేది ఎంత ఫోకస్ గా వస్తుందో, ఖొమైనీ పైన ఆ దేశంలో తిరుగుబాటు ఉందనంటే ఆ దేశంలో 11 కోట్ల 12 కోట్ల జనాభా ఉంది. 11-12 కోట్ల జనాభాలో 9 కోట్లకు పైగా ఖొమైనీకి మద్దతు ఉంటే 2-3 కోట్ల మంది లేకపోతే ప్రవాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఖొమైనీని వ్యతిరేకించవచ్చు. అంత మాత్రం చేత ఖొమైనీని ఒక పెద్ద నియంతగా, ఓ దుర్మార్గుడిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతుంది. అదే కదా చాలా విచిత్రమైనటువంటి అంశం. మధురోని కూడా అదే ఒక నియంతగా చిత్రీకరించి ఆయన పట్టకపోతే మనం ప్రపంచమంతా చేష్టలుడికి చూసింది. ఇవాళ ఖొమైనీ విషయంలో కూడా చేష్టలుడికి చూస్తుంది. బట్ అక్కడక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికి కూడా, సంతాపాలు వ్యక్తమవుతున్నప్పటికి కూడా ఖొమైనీని ఇరానియన్లే వ్యతిరేకిస్తున్నారు అని అంటే నేను అడుగుతున్నానండి, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాధినేతలను కూడా 100% సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు కదా. మెజారిటీ ప్రజలు సమర్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ ఇరాన్ ని ఆ మధ్య ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్ లో ఆ ఇజ్రాయెల్ కి, అమెరికాకు ఒక బలమైన దేశంగా నిలబెట్టడంలో అయతుల్లా ఖొమైనీ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే ఈ పరిస్థితిని ముందే ఊహించినటువంటి ఖొమైనీ బలమైనటువంటి సైనిక వ్యవస్థలను అక్కడ తయారు చేసి పెట్టాడు. అయ్యో ఇవాళ సౌదీ గాని, దుబాయ్ గాని, కువైట్ గాని, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీలో అమెరికాకు లొంగిపోయినట్టుగా ఇరాన్ లొంగలేదు కదా. కాబట్టి ఇరాన్ ని ఒక బలమైన దేశంగా నిలబెట్టడంలో ఖొమైనీ పాత్ర ఉందనే విషయాన్ని మనం గమనించాలి కదా. 1979 నుంచి ఖొమైనీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ఖొమైనీలను ఇబ్బంది పెడుతున్నట్టే కదా. వాళ్ళు ఇంత 36 సంవత్సరాలుగా ఇరాన్ ఏలుతున్నటువంటిదే కదా. బట్ ఇస్లామిక్ విప్లవం ద్వారా వచ్చారు కాబట్టి ఇస్లామిక్ ని అక్కడ అమలు చేసేటటువంటి ప్రక్రియలో అయతుల్లా ఖొమైనీ కొంత నియంతృత్వంగా వ్యవహరించి ఉండొచ్చు. అది ఆ దేశ అంతర్గత విషయం. కానీ ఇజ్రాయెల్ కి, అమెరికాకి ఆ దేశం పైన దాడి చేసి సమర్థించుకునే అంత తప్పులైతే అక్కడ జరిగినట్టుగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇరాన్ లో ఉన్న సంపదని తమ చేజెక్కించుకునేటటువంటి ప్రయత్నాలు. మీకు 1979లో ఇస్లామిక్ విప్లవం రావడానికి కారణం ఏంటి? రెహజా పహలవి అధికారం కూలవేయడానికి కారణాలు 2 కదా. ఒకటి ఏంటి, అప్పుడు అమెరికా జోక్యం ఎక్కువైపోయింది ఇరాన్ లో అనే కదా. అప్పుడు అమెరికా ఇరాన్ యొక్క చమురుని తమ ప్రయోజనాలకు వాడుకుంటుందనే అభియోగంతో కదా 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది అక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇరాన్ ని చేజెక్కించుకోవటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక మొదటి ప్రయోజనం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్తున్న తీవ్రవాదమో ఉగ్రవాదమో ఒక కారణమైతే అయి ఉండొచ్చు కానీ, బట్ అమెరికాకు ఉన్నటువంటి ప్రధానమైన ఏంటంటే, ఒకటి వాళ్ళు దేశంలో లార్జెస్ట్ చమురు సప్లయర్స్, ప్రొడ్యూసర్ కాకపోవచ్చు, సప్లయర్స్. రెండోది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినటువంటి వెనిజులాని తన గ్రిప్ లోకి తీసుకున్నారు. థర్డ్ లార్జెస్ట్ అయినటువంటి ఇరాన్ ను కూడా తన గుప్పెట్లోకి తీసుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్న చమురు పైన వాళ్ళకి ఆధిపత్యం పెరిగిపోతుంది కదా. దాంతో మిగతా దేశాలని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఇదంతా ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారము ట్రంప్ చేస్తున్నటువంటి ఒక ఆధిపత్య సామ్రాజ్యవాద దృక్పథంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. నరా విజయ్ గారు, అంటే ఇరాన్లో అంటే ఉగ్రవాదానికి సంబంధించి టెర్రరిస్ట్ క్యాంప్స్కి వాటికి వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటూ కూడా మొదటి నుంచి కూడా అటు యుఎస్, అమెరికా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. బట్ వెరాజ్ మనం చూసుకుంటే అటు పాకిస్తాన్ విషయంలో కూడా అక్కడ కూడా టెర్రరిస్టులు ఉన్నారు, అవన్నీ కూడా తెలుసు అందరికీ. బట్ ఇక్కడ ఒక ద్వంద్వ వైఖరిగా కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. బట్ కొన్ని అంటే దేశంలో అంటే ఎవ్వరూ కూడా అంటే బలం, డబ్బు ఉన్న వాళ్ళ వైపే ఉన్నట్టుగా కూడా దేశాల్లో, ప్రపంచ దేశంలో ఉన్న దేశాలన్నీ కూడా సపోర్ట్నిస్తున్న పరిస్థితి. అన్మ్యూట్ చేయండి. రావట్లేదు. దేశానికి సంబంధించిన ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశం చూసుకుంటుంది.
వ్యక్తులుగా మనం ఎక్కడైతే డబ్బున్నోళ్ళతోటి ఎక్కువ దోస్తానం చేయాలి, డబ్బున్నోళ్ళ మాట వినాలని మామూలు వ్యక్తులు ఎట్లా అనుకుంటుంటున్నామో, ప్రపంచంలో దేశాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఉన్నటువంటి పవర్, టెక్నాలజీ, మళ్ళీ ప్లస్ డబ్బున్నోళ్ళంతా ఒక తీరుగా సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు. అందుకే వాళ్ళు గ్రూప్ G18 కంట్రీస్, డెవలప్డ్ అయిన దేశాలన్నీ ఒక దేశంగా ఉండడం, వాళ్ళన్నీ రాజకీయంగా, వ్యాపారపరంగా దేశంలో ఇట్లాంటి ఎవరైనా అసంతృప్తి ఉండి తీవ్రవాద సంస్థలు ఏర్పడినైతే ఆ తీవ్రవాద సంస్థను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం, ప్రపంచాన్ని వాస్తవానికి కంట్రోల్లో పెట్టుకోవడం, డబ్బున్నటువంటి డెవలప్డ్ అయినటువంటి కంట్రీస్ అన్నీ కూడా చేస్తున్నటువంటిది అదే. మిగతా వాళ్ళు కూడా డెవలప్ అయినటువంటి కొన్ని కంట్రీస్ కూడా పూర్తిగా వాళ్ళతోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఎవరైతే వాళ్ళ మాట వినరో, ఈ గ్రూప్ మాట వినరో, వాళ్ళు చెప్పి వీళ్ళ వెనకాల వ్యాపారస్తులు ఉంటారు. ఎవరైతే వినరో, వాళ్ళ మాట వినరో, ఆ మాట విన్నటువంటి దేశాన్ని కావచ్చు, ఆ దేశం సపోర్ట్ చేస్తున్నటువంటి పేరుకు తీవ్రవాద సంస్థలైనా చేస్తుంటాయి. అందులో పాకిస్తాన్ ఏంటంటే డిఫరెంట్. అది అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వారు ఒకసారి ఆ కంట్రీని పావుగా వాడుకుంటుంటుంది అమెరికా. జస్ట్ పావుగా వాడుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటుంది. మన ఒక్కరోజు పిలిచి లంచ్ చేయగానే మాకంత తోపు లేదని మాట్లాడినటువంటి పాకిస్తాన్ రెండో రోజే పూర్తిగా మళ్ళీ అమెరికా మన ఇండియాతోటి పూర్తి స్థాయి డీల్ కుదుర్చుకున్నటువంటి విషయం. అమెరికా పాకిస్తాన్ చాలా చిన్న చూపు చూసినటువంటి అంశం. ఇట్లా అమెరికాకు సంబంధించినటువంటిది ఆయా దేశాల యాటిట్యూడ్ని బట్టి, ఆయా దేశాల అవసరాలని, రాజకీయ ఆర్థిక అవసరాలు, పక్క దేశంతో ఏమైనా పని ఉందా, ఇవన్నీ చూసుకొనే వాళ్ళు రాజకీయంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు? ఆధిపత్యం. వారు ఉన్నటువంటి మా ఆధిపత్యాన్ని మేము కొనసాగించుకోవాలి, మా ఆధిపత్యాన్ని కంటిన్యూ చేయాలి. అదే ప్రధానమైనటువంటి రీజన్. మా ఆధిపత్యానికి ఎవరు ఎదురు చెప్పినా, ఎవరు ఎదురు తిరిగినా, ప్రశ్నించినా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మేజర్గా సద్దాం హుస్సేన్ ప్రశ్నించిండు ఇరాక్. సద్దాం హుస్సేన్ని ఉరిదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇంకో కంట్రీ అతన్ని జనంతో చంపించినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు ఇరాన్ వంతు అయిపోయింది. అట్లా ఒక్కొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి ఏ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అనేది రెండు తీవ్రవాద హిజ్బుల్లా అండ్ ఇంకో తీవ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది. ఆ రెండు సంస్థలను తీవ్రవాద సంస్థలుగా అమెరికానే ప్రకటించింది. వాళ్ళు తీవ్రవాదులుగా హమాస్ ప్రకటించి చేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం. అక్కడ ఇజ్రాయెల్ దాదాపు అమెరికాకు పార్ట్ ఆఫ్ ది స్టేట్ లాగానే వ్యవహరిస్తున్నది. ఇజ్రాయెల్ పూర్తిగా ఆ దేశానికి అనుకూలమైనటువంటి దేశం. ఇజ్రాయెల్ని సెంటర్గా చేసుకొని పశ్చిమాసియాను పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుంటుంది. దాదాపు అన్ని దేశాలు వాళ్ళ కంట్రోల్కి వచ్చాయి. ఒకటి రెండు దేశాలు రాకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి ఇరాన్ తోటి జరుగుతున్నటువంటి. ఇరాన్ జనాభా తక్కువ. ఇరాన్లో ప్రస్తుతం చాలా కరువు కాటకాలు ఉన్నటువంటిది. మంచినీళ్ళు కూడా దొరకలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇరాన్ అనుభవిస్తుంది. ప్రజల్లో ఓ రకంగా తిరుగుబాటు వస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. వీళ్ళు ఇదేంటంటే మత ప్రాతిపదికగా నడుస్తుంది. ఇరాన్ కూడా ఏంటంటే ఒక డెమోక్రటిక్ గా లేదు ఎలక్షన్స్, అది మత ప్రాతిపదికగా ఉన్నది. దాని ఒక కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి, మత ప్రాతిపదికగా జరుగుతున్నది. ఒక డెమోక్రటిక్ రాష్ట్ర ప్రభుత్వ స్థాపన చేయాలని కూడా అమెరికా చెప్తున్నటువంటిది. ఆ పేరుతోటి ఇన్వాల్వ్ అయి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎట్లాగూ వీళ్ళేంది ఇరాన్ ఇప్పుడు మాకు ఇక లాస్ట్ ఆప్షన్. ఆ దేశంలో ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నాయకులు వాళ్ళంతా చనిపోయినటువంటిది. కొత్తగా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు కానీ కొత్తగా ఎట్లా గైడ్ చేయాలనేటువంటి నాయకత్వం కోలుకునే లోపు దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అన్ని ఇప్పుడు ఆరామ్కో మీద దాడి చేశారు, రకరకాల మీద దాడి చేస్తున్నారు. దుబాయ్ మీద ఉన్నటువంటి రెడ్ సీ బర్మూజ్ జలసంధికి సంబంధించిన ట్యాంకర్లను బెయిల్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. మరింత వాళ్లకు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలను శత్రువుగానే చూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. రైట్, డ్రైవ్ లో పాల్గొనేందుకు శేషు సార్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని